నమస్కారం. నా పేరు దంగేటి అరుణ. మా వారి పేరు దంగేటి గౌరీ శంకర్. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు వెంకట శ్రీజన్, చిన్న బాబు హర్షవర్ధన్. మా ఊరు రామచంద్రపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. మా షాప్ వచ్చి హర్ష డిజిటల్స్. ఇక్కడ పాంప్లెట్స్, బిల్ బుక్స్, వోచర్స్, ఫ్లెక్స్ ప్రింటింగ్స్ అన్ని వర్క్లు ఇక్కడ చేస్తాం. మా డోక్రా గ్రూప్ పేరు శ్రావణి ఎంఎస్ఎస్. నేను డోక్రాలో 2012లో జాయిన్ అయ్యాను. మొదటిగా 5,000 తీసుకున్నాము. నేను మిషన్ కొనుక్కున్నానండి. 2 సంవత్సరాల తర్వాత 10,000 తీసుకున్నాం. పిల్లల ఫీజులకు అవి వాడామండి. ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల గ్యాప్ లో 25,000 తీసుకున్నాం. అప్పుడు ప్రింటర్ తీసుకున్నాం షాప్ లోకి. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత 50,000 తీసుకున్నాం. అవి షాప్ దగ్గర వర్క్ కి తీసుకున్నాము. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత 2 లక్షలు తీసుకున్నాము. ఆ 2 లక్షలు కూడా షాప్ దగ్గర పెట్టుకున్నాము అమౌంట్ పెట్టుబడి కింద. ఇప్పటికి నేను 6 లోన్లు తీసుకున్నాను. అంతా శ్రావణి ఎంఎస్ఎస్ డోక్రా ద్వారానే తీసుకున్నాను. రామచంద్రపురంలో మెప్మా ద్వారా ప్రేరణ సఖి 100లో నేను ఒక్కదాన్ని ఎంపికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మెప్మాలో ప్రేరణ సఖిగా నన్ను ఎంపిక చేసి హైదరాబాద్ తీసుకువెళ్లి అచ్చట ఆన్లైన్ లో బిజినెస్ ఎలా చేయాలో నేర్పించారు. తరువాత 50,000 మాకు గిఫ్ట్ గా కూడా అందజేస్తారు. ఆ 50,000 మేము మా బిజినెస్ పర్పస్ వాడుతున్నాం. ఈ అవకాశం కల్పించిన మెప్మా వారికి, డ్వాక్రా గ్రూప్ వారికి మరియు మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. ఈ షాప్ మేము 10 లక్షలతో మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు 30 లక్షలకు తీసుకుతెచ్చాం. స్టాఫ్ ఖర్చులు, కరెంటు బిల్లు వగైరా ఖర్చులన్నీ కలిపి 1,00,000 రూపాయలు ఖర్చులు ఉంటాయి. అవన్నీ పోగా 1,00,000 రూపాయల ఆదాయం ఉంటుంది. బిజినెస్ ఐడియా ఎలా వచ్చిందంటే, మొదట మా వారు కొంచెం బయట బిల్ బుక్లని, హాస్పిటల్ వర్క్స్ అని అవన్నీ అలా చేస్తూ ఉండేవారు. 2018లో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత సంవత్సరంన్నరకి కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ప్రత్యేకంగా మొత్తం షాప్ అంతా మూసుకుని ఉండవలసి వచ్చింది. కరోనా తగ్గిన తర్వాత మా బిజినెస్ మళ్ళీ పుంజుకుంది. ఈ షాప్ లో మా వారు కంప్యూటర్ వర్క్ చూసుకున్నా, మా బాబు కొంచెం ప్రింటర్ దగ్గర హెల్ప్ చేస్తూ ఉంటాడు. మధ్యలో నేను కూడా సాయం చేసుకుంటూ సాయంత్రం వరకు వర్క్ చేసుకుంటూ ఉంటాం షాప్ లో. ఈ మెప్మా ద్వారా, డోక్రా గ్రూపుల ద్వారా తీసుకునే చిన్న అమౌంట్లు కూడా ఒక చిన్న సంస్థను స్థాపించుకుని ఈ రకంగా ఎదగవచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.